అందరికీ నమస్కారం. రేపు నిజామాబాద్ పట్టణ కేంద్రంలో గౌరవనీయులు అమిత్ షా గారి ఆధ్వర్యంలో పసుపు బోర్డు కేంద్రాన్ని ఓపెనింగ్ చేయబడుతున్నారు. ముఖ్యంగా ఇది 40 సంవత్సరాల కళ. ఎందుకంటే ఆ ఏరియాలో నిజామాబాద్ లో పసుపు అనేది చాలా ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది కమర్షియల్ గా అక్కడున్న రైతులకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎన్నో సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం చాలా మంది పోరాడుతున్నారు, కానీ అల్టిమేట్ గా దాన్ని సాధించడం జరిగింది. దీని ఘనత ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ అయిన అరవింద్ గారికి మరియు పీయూష్ గోయల్ కి దక్కుతుందని చెప్పాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు హామీ ఇవ్వడం జరిగింది, ఇక్కడ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ ని ఏర్పాటు చేస్తామని చెప్పి. ఇక్కడ దీని వల్ల అక్కడ ప్రొడక్టివిటీ పెరిగి ప్లస్ ఎక్స్పోర్ట్ ప్లస్ ఇంకా చాలా రకాలుగా ఈ పసుపు బోర్డు అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలొకేషన్స్ కూడా ఈ పసుపు బోర్డుకు ఎవ్రీ ఇయర్ ఉంటుంది అనమాట. సో దానివల్ల రైతులకు దాని రేటును రెగ్యులరైజ్ చేయడానికి కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ సో చాలా ఉపయోగపడుతుంది. అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా పసుపు ఇంటేక్ అనేది నిజామాబాద్ కు రాబడుతుంది. దానివల్ల చాలా మంది అక్కడ రైతులకు ఉపయోగపడుతుంది. దానివల్ల కమర్షియల్ గా కూడా చాలా మందికి అక్కడ ఉద్యోగాలు కూడా రావడం జరుగుతుంది అనమాట. సో దీనికి ఈ నిజామాబాద్ లో ఓపెన్ చేయబడుతున్న పసుపు బోర్డు కేంద్రానికి మొట్టమొదటి చైర్మన్ గా పల్లె గంగారెడ్డి ఎన్నిక కావడం జరిగింది. సో అతను ముఖ్యంగా పల్లె గంగారెడ్డి బీజేపీ నాయకులు, సో అరవింద్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆశీస్సులతో ఇతను ఎంపిక కావడం జరిగింది. సో అతని స్పందన ఒకసారి తెలుసుకుందాం. పల్లె గంగారెడ్డి. హలో హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొట్టమొదటి కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఒక నిజామాబాద్ పట్టణంలో 40 సంవత్సరాల కళ, ఈ రైతుల పసుపు రైతుల కళ, దానికి గౌరవనీయులు అమిత్ షా గారితో రేపు ఓపెన్ చేయబోతున్నారు. సో మొట్టమొదటిగా మీరు చైర్మన్ కూడా ఎన్నిక అయ్యారు. సో ఈ విధంగా మొట్టమొదటిగా మీ స్పందన తెలియజేయండి సార్. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారంటారు? గత 3-3.5 దశాబ్దాలు రైతులు అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా అనేక మంది నాయకులు మమ్మల్ని గెలిపిస్తే, మా పార్టీ గెలిస్తే మేము పసుపు బోర్డు ఇస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధన కేంద్రాలు తీసుకొస్తాం, పసుపు రైతులను ఆదుకుంటాం అని చెప్పిండ్రు. ఏ ఒక్కరు కూడా గత 60-70 సంవత్సరాలుగా వాగ్దానాలు చేసినటువంటి ఏ ఒక్కరు కూడా నెరవేర్చలేదు. 2019లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఆ రోజు పార్లమెంట్ కు 178 మంది రైతులు నామినేషన్ చేసిండ్రు. వీళ్ళ లోపల ఎంత బాధ ఉంది, ఎంత ఆవేదన ఉంది. ఈ ఆవేదనని మనము అర్థం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో పసుపు బోర్డు సాధించాలనేటువంటి సంకల్పం తీసుకుని ఆ రోజు పసుపు రైతులు ఏ రైతు కూడా ఆయన బాండ్ రాసిమని చెప్పాడు. సాధించాలంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలంటే మనం ఒక ఇట్లా వాదా చేసినాం, ఎట్టి పరిస్థితులు బాండ్ రాసిచ్చాం కాబట్టి ఇది చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగించాలనే ఉద్దేశంతోనే వారు బాండ్ రాసిచ్చి తన పదవి కాలం పూర్తి కాకముందు 5 సంవత్సరాల లోపల పసుపు బోర్డు సాధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో, అమిత్ షా గారి సహకారంతో, పీయూష్ గోయల్ గారి ద్వారా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి సహకారంతో పసుపు బోర్డుని సాధించినటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు. పసుపు బోర్డు సాధించడమే కాదు, ఆ పసుపు బోర్డు సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర రాజధానిలో కాదు నిజామాబాద్ లో తీసుకొచ్చి పెట్టించారు. దాన్ని ప్రధానమంత్రి చేతనే అనౌన్స్ చేయించడం జరిగింది నిజామాబాద్ బహిరంగ సభలో. మీ పార్లమెంట్ సభ్యుడి కోరిక మేరకు, మీ అందరి కోరిక మేరకు పసుపు బోర్డుని ప్రకటిస్తున్నాం, పసుపు కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ పెడతామని చెప్పడం జరిగింది. అదే విధంగా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఇక్కడ పెడతామని చెప్పి ఎన్నికల తర్వాత ఈ కార్యాలయం కోసం మహారాష్ట్ర గానీ, తమిళనాడు గానీ, మధ్యప్రదేశ్ గానీ అనేక రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికి కూడా, అక్కడ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అరవింద్ గారు 2 నెలలు అక్కడే ఉండి కష్టపడి దాన్ని కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడే సాధించి దానికి చైర్మన్, కనీసం కేంద్ర కార్యాలయం తీసుకుంటే చైర్మన్ మాకు ఇవ్వండి అంటే కూడా ఈ పోరాటం చేసినటువంటి రైతుల కుటుంబాల నుంచి చైర్మన్ కావాలి దానికి ఫస్ట్ అని చెప్పి అలాంటి సామాన్యమైనటువంటి రైతు కుటుంబానికి ఇచ్చినటువంటి ఒక సాధారణ కార్యకర్తకు దీనికి చైర్మన్ జాతీయ స్థాయి బోర్డు చైర్మన్ గా అవకాశం రావడం, ఇవన్నీ కూడా పరిణామాలు జరిగిన తర్వాత పసుపు బోర్డు కోసం ఏ లక్ష్యం కోసం అయితే రైతులు పనిచేసారో అనేక పోరాటాల తర్వాత మన భారత ప్రభుత్వం
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పసుపు బోర్డు ఇవ్వడం జరిగింది. దానికి చైర్మన్ గా నియమించిన తర్వాత ఈ 5 నెలల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పసుపు బోర్డుకు సంబంధించి పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత పసుపు బోర్డు కార్యాలయం లేనప్పటికీ కూడా చిన్న ఆఫీస్ నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టుకుని బిఎస్ఎం మీటింగ్స్, ట్రైనింగ్ క్లాసెస్, ఫార్మర్స్ అండ్ రీసెర్చ్, సైంటిస్ట్ సమావేశాలు, బోర్డ్ మీటింగ్స్, ఎగ్జిబిషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ట్రేడర్స్, ఫార్మర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ తో సమావేశాలు ఏర్పాటు చేస్తూ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా దాంట్లో పసుపు ద్వారా ఏ రకమైనటువంటి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ వస్తాయి, ఆ ప్రోడక్ట్ ద్వారా ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పసుపు అనేది ఓన్లీ వంటలకు మాత్రమే పనిచేస్తాను అనుకుంటారు చాలా మంది. కమర్షియల్ గా అనేకమైన కాస్మెటిక్స్ లో పనిచేస్తుంది, ఆయుర్వేదిక్ లో పనిచేస్తుంది, ఫార్మాసిటికల్స్ లో పనిచేస్తుంది, ఇంకా నేచురల్ కలర్స్ లో పనికొస్తుంది, కలర్స్ లో పనికొస్తుంది. ఇట్లా అనేక రకాలుగా పసుపు ఉపయోగంలో ఉంది. ఇంకా పసుపు పైన అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. పసుపు రైతులకు మేలు చేయడం కోసం పసుపు సంబంధించి పంట పండిన తర్వాత దాన్ని పోస్ట్ హార్వెస్ట్ తర్వాత దాన్ని ఉడికించడం కోసం మిషన్లు సబ్సిడీ పైన ఇవ్వడం, దాన్ని పాలిష్ చేయడం కోసం పాలిషర్ సబ్సిడీ పై ఇవ్వడం, తర్వాత దాన్ని ఒకవేళ అకాల వర్షాలు వచ్చే పరిస్థితులు ఉంటే దానికి తడిచిపోకుండా టార్పాలిన్ కవరింగ్ కోసం టార్పాలిన్ ఇవ్వడం. ఇవన్నీ కూడా మేము ఎఫ్యూలకి అయితే 90% సబ్సిడీలు, ఇండివిజువల్ ఫార్మర్ 50%, ఎస్సీ ఫార్మర్స్ అయితే 70%. ఈ రకంగా మా బోర్డు ముందుకెళ్తా ఉంది. ఇంకా భవిష్యత్తులో అనేక విషయాలు ఫార్మర్స్ తో కూర్చుండడం, ఫార్మర్స్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, స్టడీ టూర్స్ పెట్టడం, ఇంకా అనేక విషయాలు ఆలోచిస్తా ఉన్నాం. సీడ్ విషయంలో కూడా చాలా విషయాలు, సీడ్ కొంత ఇంప్రూవ్డ్ వెరైటీస్ తీసుకురావాలా, ఇంకా చాలా రకరకాల ఆలోచించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. సార్ డెఫినెట్ గా సార్ మీకు దీనిపై ఇంత పూర్తి అవగాహన ఉంది సార్. మీలాంటి వారు నిజంగా చైర్మన్ కావడం నిజంగా చాలా శుభసూచకం. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పసుపు అనేది కలెక్టివిటీ, ప్రొడక్టివిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల నిజంగా రైతులకు చాలా ఉపయోగపడుతుంది సార్. పర్టికులర్ గా మీకు ధర్మపురి అరవింద్ గారికి, ఎందుకంటే పర్టికులర్ ధర్మపురి అరవింద్ గారు చాలా కృషి చేశారు సార్. పర్టికులర్ మళ్ళీ పీయూష్ గోయల్ గాని, సో వీళ్ళందరికీ ముఖ్యంగా అభినందనలు తెలుపుతూ గౌరవనీయులు అమిత్ షా గారు రావడం, నిజామాబాద్ కి రావడం, ఓపెన్ చేయడం అనేది ఇది నిజంగా తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు లైన్ లోకి వచ్చినందుకు. ధన్యవాదాలు నరేంద్ర జీ. మాకు మీరు లింక్ వాళ్ళ తర్వాత రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.